కంపెనీలో ఇప్పుడు ఒక స్పెషల్ యాక్ట్ తో రెడీగా ఉన్నారు మా రాములమ్మ, ఐ మీన్ ధర్ని ప్రియా. సో లెట్స్ వెల్కమ్ హర్. ఏమిటి దారుణం, ఏమిటి ఘోరం? కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా? ఏంటిది? ఖమోష్! ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో. దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. దీన్నే రౌడీయిజం అంటారు, గుండాయిజం అంటారు, టెర్రరిజం అంటారు. కాదు, మాయిజం, మనిషిజం, అన్నిటికంటే మించి రియలిజం. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, అవి తీర్చడానికే ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అరే నరేష్ అక్క, మీ పాయగాన దొడ్డి కోసము ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగినావో చెప్పురా. ఈ ఆఫీస్ చుట్టూ 3 నెలలు తిరిగినక్క, ఆ గుండాయిన చుట్టూ 6 నెలలు తిరిగానక్క, వాడి పిల్లని చుట్టూ 8 నెలలు తిరిగానక్క. ఆ తర్వాత అవ్వట్లేదని చెప్పి నేనే వదిలేసుకున్నానక్క. చూసిండ్రా కలెక్టర్ సార్, ఒక పేదోడు పాయగాన దొడ్డి కోసమే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 సంవత్సరాలు తిరిగితే ఆఖరికి ఆడికి మిగిలింది తిరుపతి గుండె. హలో, నా సర్వీస్ లో 3000 ఇల్లు కట్టించి తెలుసా? తెలియదు కానీ బంజారా హిల్స్ లో నువ్వు ఉంచుకున్న ముగ్గురికి 3 ఇండ్లు కట్టించినావు, అది తెలుసు. నువ్వు ఉంచుకున్న దాని తమ్మునికి ఇంజనీరింగ్ కాలేజ్ లైసెన్స్ ఇప్పించినావు, అది తెలుసు. అర్హత లేకపోయినా నీ కొడుకుకి డాక్టర్ సీట్ ఇప్పించినావు, అది గిట్లా తెలుసు. అది అరే చూప్! పొద్దున లేస్తే పేదోడు గురించి మాట్లాడేటోళ్ళు మీరు మాట్లాడుతున్నారా? ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం. అడవుల్లో ఉన్న నీకేం తెలుసు? ఒక్కసారి పట్టణాల వైపు చూడు, పేద ప్రజలకు సబ్సిడీ బియ్యం ఇచ్చాం. ఇచ్చిండ్రు. ఓ చేట్ల 2 రూపాయలకే కిలో బియ్యం అన్నారు, ఇంకొక చేట్ల సబ్బు బిల్ల 10 రూపాయలు అన్నారు. కిలో ఉల్లిపాయలు 15 రూపాయలు, కిలో టమాటా 20 రూపాయలు, ఆఖరికి పేదోడు దాగే గంజిలా వేసుకునే ఉప్పు గిట్లా 10 రూపాయలు అన్నారు సార్. గీదాన్ని సబ్సిడీ అనరు, ఆడి మొఖాన సబ్బు కొట్టు అంటారు. అడగండో. దాన్ని ప్రజాసేవ అంటే దీన్ని గిట్లా ప్రజాసేవ అంటారు. అది ప్రజల వద్ద పాలన అంటే దీన్ని గిట్లా ప్రజల వద్ద పాలన అంటారు. అక్కడ జరగని న్యాయము ఇక్కడ జరుగుతుందనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించినాం. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్ షురూ చేయుర్రి. ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. ఎందుకు చేయరు? ఎందుకంటే ఆ భూములు దొరగారివి. మరి పడమర వైపు దొరగారివి. మరి తూర్పు వైపు దొరగారివి. అదే ఆకాశం మీద దొరగారివి. తుత్తెరీక. భూమిని ఆకాశాన్ని దొరలకు గుత్తానికి చేసి పేదోళ్ళని ఏ పాతాల్లోకి దొక్కుతారా? నిలదీస్తూ అడగండో. దొరగారు అడ్డమైన ఫ్యాక్టరీ కట్టడానికి ఎకరాలు ఎకరాలు ఇస్తారు. అదే దొర చస్తే సమాధి పాతి పెట్టడానికి పేదోని గుడిసెలు ఖాళీ చేయిస్తారు. అదే పేదోడు పండటానికి, పంట పండించుకోవడానికి ఒక జానెడు భూమి అడిగితే భారెడు రూల్స్ చెప్తారు. సార్, అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా, నరికి పోగులు పెడతా. రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ. ఇంద్రజ గారు, ఈ ఐకానిక్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. మూవీయే చాలా అసలు మొత్తం గూస్ బంప్స్, మూవీ మొత్తం కూడా అట్లాగే అనిపిస్తుంది. అండ్ శాంతి అక్క ఆవిడే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఆవిడ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ మూవీ అంటే ఒసే రాములమ్మ అని. అండ్ దాసరి గారు లాంటి ఒక మహోన్నతమైన డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మూవీ, అందులోంచి ఒక హిస్టారిక్ ఎపిక్ సీన్ తీసుకొని మీరు ఇక్కడ చేయడం చాలా పవర్ఫుల్ గా చేశారు. అండ్ భాస్కర్ గారు బాగా సపోర్ట్ చేశారు. Very nice. Thank you Indraja garu, and thank you so much Dharni. Amazing job. Thank you Bhaskar garu. Thank you. ఏంటే వచ్చి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? అది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి.
దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్న ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఎంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go! అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు ఇది ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటేనే రమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికే వచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పుట్టులో చేయబడితే కుట్టడానికి నేను చీమన రాక్షసుంది. Horrifying performance.